శివుడు పార్వతి ఈ జగానికి ఆది జంట. ఈశ్వరుని ప్రేమను పొందేందుకు ఆయన్ని పెళ్లి చేసుకునేందుకు పార్వతీదేవి ఎంతలా ప్రయత్నాలు చేసిందో, పరితపించిందో, చివరికి ఆయన్ని ఎలా సొంతం చేసుకుందో హిందూ పురాణాలు మనకు చెప్తున్నాయి. శివం శక్తి ఐక్యమైన ఆది దంపతుల అర్ధనారీశ్వర రూపాన్ని భక్తులు కొలుస్తున్నారు. కానీ అర్ధనారీశ్వర ఏకరూప విగ్రహంతో ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి అరుదైన అర్ధనారీశ్వర ఆలయం హైదరాబాద్లో ఉంది. ఆ ఆలయ చరిత్ర, విశిష్టతపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. నగరం నడిబొడ్డున మహా అద్భుతం. భక్తులకు దర్శనమిస్తున్న అర్ధనారీశ్వరుడు. ఓం నమ శివాయ నామస్మరణలు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని ప్రత్యేకతలు. శివపార్వతులు ఆది దంపతులు అందరికీ ఆదర్శప్రాయమైన జంట. మనం ప్రతి ఆలయంలో శివలింగాన్ని మాత్రమే చూస్తాము. శివపార్వతులను కేవలం ఫోటోలలో మాత్రమే చూస్తాము. కానీ శివుడు తనలోని అర్ధ భాగాన్ని పార్వతీదేవికి ఇచ్చారు. శివపార్వతులు అర్ధనారీశ్వరులుగా ఉన్న విగ్రహంతో ఒక ఆలయం ప్రతిష్ఠించబడింది. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది, దాని విశిష్టత ఏంటి, ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లోని కొత్తగూడలో ఉంది ఈ అర్ధనారీశ్వర ఆలయం. ఆలయం బయట నుంచి చూస్తేనే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆర్కిటెక్చర్. ఆలయ ముఖద్వార గోపురంపై త్రిశూలం, అర్ధనారీశ్వరుల రూపాలు కనిపిస్తుంటాయి. లోపలికి అడుగు పెట్టగానే పెద్దమ్మ తల్లి అమ్మోరు తల్లిలా దర్శనమిస్తుంది. ఆ పక్కనే రేణుకెల్లమ్మ తల్లి ఆలయం ఉంటుంది. ఇద్దరు అమ్మలను దర్శనం చేసుకున్నాక ఆ పక్కనే ఇంకో ఆలయపు గర్భగుడిలో అద్భుతమైన అర్ధనారీశ్వర విగ్రహం దర్శనమిస్తుంది. శివం శక్తి కలగలిపిన రూపం భక్తులు కనురెప్ప వేయకుండా అలా చూస్తుండిపోయేలా చేస్తుంది. అతను శివుడు, ఆమె శక్తి. శివుడు లేకుండా శక్తి లేదు, శక్తి లేకుండా శివుడు లేడు అని మన పురాణాలు చెప్తున్నాయి. శివ పార్వతులంటేనే అర్ధనారీశ్వరులు. తల భాగం నుంచి కాలి బొటనవేలి వరకు సరి సమానంగా ఉంటారు. ఆలు మగలు ఒకటేనని చెప్పి నిరూపిస్తున్నారు. ఆ విధంగా శివపార్వతులు అర్ధనారీశ్వరుల్లాగా ఈ అర్ధనారీశ్వర ఆలయంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయం మిగతా వాటికి భిన్నంగా ఉంటుంది. నల్లరాతితో నిర్మించినట్లుగా ఉంటుంది ఈ ఆలయ కట్టడం. ఆలయ గోడలను చూస్తే అడుగడుగున శివపార్వతుల ఔన్నత్యం, సమానత్వం ఉట్టిపడుతుంది. అలా చూస్తుండిపోయేలా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. అర్ధనారీశ్వర ఈ పేరుకు తగినట్టుగానే ఆలయంలోకి మనం ప్రవేశించగానే ఆలయం గోడలకి పూర్తిగా కూడా శివపార్వతుల గురించి, వారి ఔన్నత్యం గురించి, భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి అన్యోన్యత, సమానత్వం గురించి తెలిపే విధంగా ఆలయం గోడల మీద విగ్రహాలను చెక్కడం జరిగింది. ఒక్కసారి మీరు నా వెనకాల చూస్తే అతను మాట, ఆమె అర్థం, ఇద్దరు కలిస్తేనే ఈ జగం, ఓం శ్రీ శివశక్తి, ఈ విధంగా ఎంతో అద్భుతంగా అన్యోన్యత గురించి తెలిపే విధంగా నిర్వచనాలు రాయడం జరిగింది. ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే నగరానికి చెందిన మధులత, మహిపాల్ యాదవ్ దంపతులు ఈ ఆలయాన్ని నిర్మించారు. 3 ఏళ్ల క్రితం ఒకరోజు వారికి పెద్దమ్మ తల్లి కలలో కనిపించి ఈ స్థలంలో పుట్ట ఉందని, అర్ధనారీశ్వరుల ఆలయాన్ని నిర్మించాలని కోరినట్లు ఇక్కడి పూజారి తెలిపారు. అమ్మవారి కోరిక మేరకు పుట్టభాగంలో నాగ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పెద్దమ్మ తల్లి ప్రతిరూపంగా అమ్మోరు తల్లిని, అమ్మ కోరిక మేరకు రేణుకెల్లమ్మ తల్లికి ఆలయాన్ని కట్టారు. ఈ ఆలయంలో శివపార్వతులకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. మహాశివరాత్రికి ఆది దంపతులకు కళ్యాణం, ఇతర పూజా కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ యొక్క దేవాలయం కట్టడానికి మూల కారణం మన పెద్దమ్మ తల్లి అండి, అమ్మవారు. ఈ పెద్దమ్మ లేనిదే ఇక్కడ ఏమి కూడా జరగదు. ఏది చేసినా సరే ఫస్ట్ మొదటిగా పెద్దమ్మ చేసిన తర్వాతనే అన్నీ కూడా చేస్తాము. ఆ యొక్క అర్ధనారీశ్వర టెంపుల్ కానీ, ఇక్కడ పక్కన మనకి ఎల్లమ్మ తల్లి టెంపుల్ కానీ ఈ యొక్క పెద్దమ్మ తల్లి ఆదేశం మనకి చెప్పడం జరిగింది, కట్టడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు మనం ఏ దేవాలయంకి వెళ్ళినా సరే శివుడికి కేవలం ఒక శివలింగానికి మాత్రమే పూజలు జరుగుతూ ఉంటాయండి. అలాగే పక్కన అమ్మవారిదే ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ ఇద్దరిని కూడా కలిపి పూజిస్తారండి. ఏకశీల విగ్రహంలో ఒక భాగం అయ్యవారు, ఇంకో భాగం అమ్మవారు అన్నట్టు. ఇక్కడ ఏ పూజలు జరిగినా సరే ఇద్దరిని కలిపి మాత్రమే పూజిస్తారు. ఇంకోటి ఏంటంటే మనం ఈ యొక్క దేవాలయంలో అయ్యవారి శక్తి వేరు ఉంటుంది, అమ్మవారి శక్తి వేరు ఉంటుంది.
అలా ఇద్దరిని కలిపి పూజడం వల్ల ఈ యొక్క 3 దేవాలయం చుట్టూ కూడా నవదుర్గా యంత్ర స్థాపన చేయడం జరిగిందండి. ఇలాంటి దేవాలయం మేము ఈ యొక్క ప్రపంచంలో కూడా మేము ఎక్కడ కూడా తగ్గట్టుగా ఉంది. ఈ యొక్క ఆలయం కూడా కట్టిన వారు వాళ్ళు చాలా మహానుభావులు అండి. వాళ్ళు ఎప్పుడో ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో కానీ ఈ జన్మలో స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని కూడా కలిపి పూజిస్తున్నారు. వాళ్ళు ఎలాంటి వారు ఇక మేము చెప్పదలుచుకోలేమని చెప్పేసి వాళ్ళ భక్తులు కూడా చాలా సంతోషంగా వెళ్తూ ఉన్నారండి. ఇక్కడ అర్ధనారీశ్వర దర్శనాన్ని భక్తులు ఎంతో అద్భుతంగా భావిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఆలయం కనిపించదు. ప్రతి ఆలయంలో శివుడు లింగ రూపంలో, పార్వతీదేవి వేరువేరుగా కనిపిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రమే అర్ధనారీశ్వరులు కనిపించి భక్తుల కోరికలు తీరుస్తున్నారు. శివపార్వతులంటే అర్ధనారీశ్వరులు అని పురాణ ఇతిహాసాలలో చూడటం చదవటం తప్ప వారిద్దరిని ఏకశిలా రూపంలో చూసింది చాలా అరుదు. అటువంటి ఆది దంపతులను ఒకే విగ్రహంలో అర్ధనారీశ్వరులుగా చూపిస్తోంది కొత్తగూడలోని అర్ధనారీశ్వర ఆలయం. ఈ ఆలయాన్ని 3 సంవత్సరాల క్రితం నగరానికి చెందిన మధులత మహిపాల్ యాదవ్ నిర్మించడం జరిగింది. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో రేణుకా ఎల్లమ్మ ఆలయం, అదేవిధంగా అర్ధనారీశ్వర ఆలయాన్ని ఇక్కడ నిర్మించారు. ఈ అర్ధనారీశ్వరులను దర్శించుకోవడానికి నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.